హిట్లు కొట్టారు, కెరియర్ను చెక్కబెట్టుకున్నారు, కావాల్సినంత డబ్బును సంపాదించుకున్నారు. మరి ఇక లైఫ్లో సెటిల్ కావాలి కదా. ఇదిగో ఇప్పుడు చాలా మంది ముద్దుగుమ్మలు అదే బాట పడుతున్నారు. మనసైన వాడితో ముడి వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. విశ్వసుందరి అయినా గ్రామ సుందరి అయినా తగిన సమయంలో వివాహం చేసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. గతంలో ఎంతో బిజీగా కెరియర్ను కొనసాగిస్తున్న తరుణంలో నటీమణులు పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితంతో పాటు కుటుంబ జీవితాన్ని విజయవంతంగా గడుపుతున్నారు. ఈ కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు బ్యాచిలర్స్ గానే కొనసాగుతున్నారు. వారికి పెళ్లి గడియలు దగ్గర పడినట్లుగా టాక్ నడుస్తుంది. 2023లో చాలా మంది సింగిల్ స్టేజ్ కు గుడ్ బై చెప్పి మ్యారేజ్ లైఫ్ కు వెల్కమ్ చెప్పారు. దీంతో 2024 కూడా సినీ ఇండస్ట్రీకి పెళ్లి కళ వచ్చేలా కనిపిస్తుంది. కొత్త ఏడాదిలో పెళ్లిపీటలు ఎక్కేందుకు చాలా మంది ముద్దుగుమ్మలు రెడీ అంటున్నారు. ముఖ్యంగా సీనియర్ బ్యూటీలు ఇక లైఫ్ లో సెటిల్ కావాలని డిసైడ్ అయిపోయారు. అలా ఈ సంవత్సరం పెళ్లికి సిద్ధమవుతున్న ముద్దుగుమ్మల జాబితా చూస్తే పెద్దదిగానే కనిపిస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన విషయానికి వస్తే పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది భామ. ప్రస్తుతం అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది పెళ్లికి రెడీ అయినట్లు టాక్ నడుస్తుంది. ఇక టాలీవుడ్ అగ్ర కథానాయకులతో కలిసి వరుసగా సినిమాలు చేసిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కొన్నేళ్లుగా బాలీవుడ్ పైన దృష్టి పెడుతుంది. బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నీతో ప్రేమలో పడిన ఆమె ఇదివరకే అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించింది. తాజాగా ఈ జంట పెళ్లికి ముహూర్తం కుదిరినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 22న పెళ్లి అని అంటున్నారు. మరో చిన్నది అతిథి రావ్ హైతరే అదే పనిలో ఉంది. ఇప్పటికే ఈ బ్యూటీ నటుడు సిద్ధార్థ్ జంటతో ప్రేమలో ఉందని అందరూ అనుకుంటున్న మాటే. ఈ ఏడాది ప్రథమార్థంలోనే పెళ్లి చేసుకున్నారని టాక్ ఉంది. తో పాటు మరికొందరు తారల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కథానాయిక తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు. వీళ్ళు కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారన్న విషయం కొన్నేళ్లుగా వినిపిస్తుంది. శృతి హాసన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకున్నారన్న ప్రచారంతో ఆమె ఇటీవల సామాజిక మాధ్యమంలో వేదికగా స్పందించారు. పెళ్లి ఆలోచన వస్తే మొదట తానే చెప్తానని స్పష్టతనిచ్చింది. తెలుగులో వరుస విజయాలను సొంతం చేసుకున్న కథానాయిక సంయుక్త మేనన్ పెళ్లి ఏర్పాట్లో ఉండడంతోనే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనేది టాలీవుడ్ వర్గాల మాట. ఏదేమైనా చాలా మంది ముద్దుగుమ్మలే ఈ ఏడాది మూడు ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.